పైలట్ కు బిగుస్తున్న ఉచ్చు. మైనాబాద్ డ్రగ్స్ కేసులో దుబాయ్ లింక్ వెలుగులోకి వచ్చిన కేదార్ పేరు. కేదార్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు నిందితుడు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు నిందితుడు పేర్లు బయటపడుతున్నాయి. ఏంది? పైలట్ రోహిత్ రెడ్డిది. ఎక్కడెక్కడ ఉన్నాయి దీనది? మైనాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతడి సోదరుడు రితేష్ రెడ్డికి గత ఏడాది దుబాయ్లో డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా చనిపోయిన కేదార్తో లింక్ ఉన్నట్లుగా విచారణలో వెల్లడైంది. కేదార్తో అన్నదమ్ములకు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు. బిగుస్తున్నది ఉచ్చు. బిగిసినాక ఫైనల్గా మరి ఏం జరుగుతుంది? శిక్షలు పడతాయా పడవా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈగల్ టీం ఉంది. ఈగల్ టీం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. కానీ గత ప్రభుత్వం కూడా డ్రగ్స్ గురించి ఎంతోమంది సినిమా హీరోలను విచారణకు పిలిచింది, డ్రగ్స్ టెస్ట్ చేసింది, కొంతమందికి పాజిటివ్ వచ్చింది. ఆ డ్రగ్స్ కేసు ఏమైంది? ఎక్కడ పోయింది ఆ కేసు? హీరోయిన్లు కూడా వచ్చిర్రు అందులో. ఆ డ్రగ్స్లకు ఒక్కటేసారి క్లోజ్ అయింది. ఒక హీరోయిన్ ఎంటర్ కాగానే మొత్తం క్లోజ్ అయింది. అప్పుడు ఆ హీరోయిన్ ఫేమస్ ఉండే. ఆ హీరోయిన్ కూడా ఆరోపణ రాగానే, ఆ హీరోయిన్ కూడా విచారణకు హాజరు కాగానే కథం, డ్రగ్స్ కేసే లేదు. అదే సాధారణ మానవునికైతే, మామూలు పబ్లిక్ అయితే ఎట్లుంటుంది? తీసుకుపోయి ఎత్తి లోపలేస్తారు. ఇక ఇది చట్టం. అట్లా అయిపోయింది పరిస్థితి. ఆలోచన చేయాలి. ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు? డబ్బున్నోనికి చట్టం చుట్టం కాకుండా ఏ ప్రభుత్వం పనిచేస్తున్నది అనేది ఆలోచన చేయాలి. ప్రజలు ఆలోచన చేయాలి. గత ప్రభుత్వంలో డబ్బున్నోనికే చుట్టం చట్టం కూడా. ఏం చేసినా కేసులు లేవు. నో కేసు. ఓన్లీ విచారణకు పిలిచిరు. కథం. అంత పెద్ద హంగామా చేసిరు. అంత పెద్ద హంగామా. హక్కుం సబర్వాల్ ఏముండే డీజీ. ఇక ఆయన అప్పుడు హంగామా ఎంత విచారణ చేసిండు. ఇక లాస్ట్కి అందరిని అరెస్ట్ చేసే సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఆయనను మార్చేసారు. అట్లా ఎక్కడ పోయినాయి మరి? అదే సాధారణ మానవుడు తీసుకుంటే బెయిల్ దొరకక జైళ్లలో మూలుగుతున్నారు. ఖాళీ గంజాయి కేసుల పట్టుడు పోతే. మరి వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టు మంచిగా టెస్ట్లలో పాజిటివ్ వచ్చినాక కూడా వాళ్ళు మంచిగా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కేసులు అన్ని కొట్టేపిస్తున్నారు. మంచిగా ప్రశాంతంగా తిరుగుతున్నారు. ఇది మన దరిద్రం. అందుకనే ఇప్పుడున్న ప్రభుత్వం ఈగలు పెట్టి డబ్బున్నోడు డబ్బు లేనోడు అని కాదు. డ్రగ్స్ అనేది తెలంగాణలో కనపడొద్దు. డ్రగ్స్ లేని రాష్ట్రంగా మనం చూడాలి. ఆ డ్రగ్స్ వల్ల యువత ఎంతో పిడదారి పడుతున్నది. ఆ డ్రగ్స్ తీసుకొని విచక్షణ కోల్పోయి అత్యాచారాలు, హత్యలు, దమ్మీలు, దొంగతనాలు ఇవన్నీ చేస్తున్నారు. ఆ మత్తులో ఓడోడు తాగి బ్లేడ్ తీసుకొని దాడులు చేసుడు, రోడ్ల మీద వచ్చేటోళ్ళ మీద దాడులు, ఇవన్నీ జరుగుతున్నాయి. క్రైమ్ పెరిగిపోతున్నది ఆ డ్రగ్స్ వల్ల. అవన్నీ అరికట్టాలన్న ఉద్దేశంతో ఇప్పుడున్న ప్రభుత్వం వాడు ఎవడన్నా కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తున్నది. సినిమా హీరోలతో కూడా చెప్పిస్తుంది సే టు నో డ్రగ్స్ అని. డ్రగ్స్ వాడొద్దు ఏ సినిమాలనైనా ప్రతి ఒక్కరితో చెప్పిస్తున్నది. పని చేయాలి. ఆలోచన చేయరు. ఏ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది? తన మన తేడా భేదం లేకుండా పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటే బాగుపడతాం. కానీ వానికి ఒక న్యాయము, మనకు ఒక న్యాయము. ఓడాడు వానికి పైసలు ఉంటే వానికి ఒక న్యాయాన్ని కొనేస్తున్నాడు. వాడు వ్యవస్థనే చేతుల్లోకి తీసుకుంటున్నాడు. తారుమారు చేస్తున్నాడు. నో అరెస్ట్, ఫ్రెండ్లీ, అంతే. ఫ్రెండ్లీ కథం, కేసులు క్లోజ్. ఆలోచన చేయాలి. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎవ్వడు వీడు పైసలు ఉన్నోడు వాడు పైసలు లేనోడు అని చెప్పేసి ఇటువంటి తారతమ్యాలు చూపించి తేడా చూపిస్తే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ నిత్యం వార్తలలోనే ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి అన్నీ అర్థమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని ఒకే దృష్టితో చూడాలి. గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం చెయ్యొద్దు. ఇప్పటి వరకు అయితే చేస్తలేదు. ఇక ముందు కూడా అందరికీ సమన్యాయంగానే పోవాలి. ఫైనల్ స్టేజ్లో పోస్టుల భర్తీ. నామినేటెడ్ పదవులకు 2 రోజుల్లో జీవోలు. పార్టీ పోస్టుల సర్దుబాటు కూడా కొలిక్కి. సీఎంతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ టీపీసీసీ చీఫ్ భేటీ. 4 గంటల పాటు పదవుల భర్తీపై
డిస్కషన్. ఒకరికి ఒకటే సూత్రాన్ని పాటిస్తూ సామాజిక సమీకరణాలకు పెద్దపీట, ఆశావాహుల్లో నెలకొన్న ఉత్కంఠ, గాంధీ భవన్ కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు, త్వరలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, అంతర్గత విమర్శలకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ వ్యూహాలు. నామినేటెడ్ పదవుల కోసం లాబింగ్లు. నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్న వాళ్లకు, నిత్యం ప్రజలలో ఉన్న వాళ్ళకు మాత్రమే అటువంటి పోస్టులు ఇస్తే పార్టీ బలంగా తయారవుతుంది. కానీ వాడు మా చుట్టము, వీడు మా కులపోడు, వాడు నాకు ఇది ఇచ్చిండు, వానికి నేను ఈ పోస్ట్ ఇస్తా, మేము వ్యాపారంలో పార్ట్నర్స్లము అని చెప్పేసి ఇట్లా ఇచ్చుకుంటా పోతే చాలా కష్టము. పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని పార్టీ బలంగా తయారు కావడానికి ఎవరెవరైతే కారకులైనారో అటువంటి వాళ్ళని పిలిచి ఈ నామినేటెడ్ పోస్టులు ఇస్తే పార్టీ ఇంకా బలంగా తయారై ఇంకా ప్రజల్లోకి పోతుంది, ఇంకా బలంగా తయారవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలా మంచిది. ఎవరు ఇప్పుడు పిసిసి గారైనా, ముఖ్యమంత్రి గారైనా, మీనాక్షి గారైనా, ఎవరైనా కష్టపడే వారికే అటువంటివి ఇవ్వాలి. ఎవరో ముఖం తెలవని వాళ్ళని తీసుకొచ్చి నామినేటెడ్ పోస్టులు ఇస్తే వాళ్ళు మంచిగా కార్లలో తిరుక్కుంటా, హంగామా చేసుకుంటా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. కానీ మరి పార్టీని, ప్రభుత్వం ఇస్తున్న పథకాలని ప్రజల్లోకి ఎవరు తీసుకుపోతారు? ఎవరు తీసుకుపోవాలి? ఇప్పుడు ఏది జెండా మోసే కూలీలా? ఆ జెండా మోసే కూలీలకు పట్టం కట్టుర్రి. కూలీలు ఎందుకంటున్నంటే కూలీలుగానే అయిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటాడు, మంత్రి ఉంటాడు, ఆయన ఉంటాడు, వాళ్ళ అనుచరులు వీళ్ళ అనుచరులకు వాళ్ళకే అవుతున్నాయి. కానీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకు మాత్రం పదవులు దక్కుతలేవు అనేది ఆరోపణలు వస్తున్నాయి. ఇటువంటి ఆరోపణలు ఖండించాలి అని అంటే కార్యకర్తలకు నామినేటెడ్ పోస్ట్ కష్టపడ్డ వాళ్ళకు ఉత్తగానే ఎడ్డెడ్డిగా ఉట్టుకోవడానికి కాదు, ప్రజలకు ఎట్లా తీసుకుపోగలుగుతారు, వాళ్ళ దగ్గర ఏం మాట్లాడగలుగుతారు, ప్రజలని ఎట్లా మెప్పియగలుగుతారు, అటువంటి వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు ఇస్తే పార్టీ బలంగా తయారవుతుంది. ఈ కోణంలో ఆలోచన చేసి ఈ కోణంలో ముందుకు తీసుకుపోతే బాగుంటుంది. కానీ వాళ్ళు మా చుట్టాలు, వీళ్ళు మా చుట్టాలు అనుకుంటే ఇచ్చుకుంటా ఏంది? ఇక్కడ ఎస్సీల్లో మాదిగలు, బీసీల్లో ముదిరాజులు టాప్. ఉపకులాల వారీగా జనాభా లెక్కలు బయటపెట్టిన సర్కారు 36.57 లక్షలతో మాదిగలు ఓవరాల్ టాప్. ముదిరాజులు 26.39 లక్షల మంది. ఎస్టీల్లో 24.04 లక్షలతో లంబాడాలు ఫస్ట్. ఎస్సీలో మాదిగల తర్వాత 14.71 లక్షల జనాభాతో రెండో స్థానంలో మాలలు. నో క్యాస్ట్ విభాగంలో 11.96 లక్షల మంది. 10 కులాల్లోనే 60% జనాభా. 135 కులాల్లో అత్యంత వెనుకబాటుతనం. అత్యంత వెనుకబడిన వర్గాలకు సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు అందాలి. ఇదే సోషల్ జస్టిస్ 2.0 అని అభివర్ణించిన నిపుణుల బృందం. వెనుకబడిన తరగతులు బీసీ 56.4. కానీ ఈ బీసీలలోనేమో ఎక్కువ కులాలు ఉన్నాయి. కలగుర గంప అయిపోయింది బీసీలది. దీన్ని విభజన చేయాలి. అసలు బీసీలో ఏంటంటే బీసీ వర్గాల వారిగా విభజన చేయాలి. ఎందుకంటే మొత్తం కుప్పలు మొత్తం బీసీలలోనే ఉన్నాయి. దాంట్లోనే మిగతా వాళ్ళని కూడా దాంట్లోనే కలుపుకొని తీసుకొని వస్తున్నారు. కానీ దీన్ని కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కులం 96 కులాలు ఉంటాయి బీసీలలో దగ్గర. అన్ని కులాలు బీసీల కిందకి వస్తాయి. మిగతా ఇవన్నీ ఏమో నీట్గా ఫెయిర్గా ఉన్నాయి. దేనికి అది బీసీలు ఎందుకు అట్లా ఉన్నాయంటే ఊడిగం చేస్తారు కాబట్టి. ఏ కులానికి ఆ కులం గొప్పది, మా కులం గొప్పది అనుకుంటూ పోతారు కాబట్టి బీసీల పరిస్థితి అట్లా ఉన్నది.